నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు వెంబడి ఈ లాంకో ట్రాన్స్మిషన్ టవర్ల మార్పిడి వివాదం పెద్ద దుమారం అవుతోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఈ పంచాయతీ వచ్చేసి కేంద్రానికి చేరింది. ప్రధానమంత్రి కార్యాలయము, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ యొక్క సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఈ యొక్క సీరియస్ కావడంతో ఈ వెస్ట్ బైపాస్ కథ అనేది మలుపులు తిరుగుతుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. విజయవాడ పశ్చిమ బైపాస్ ఈ రోడ్డు వెంబడి లాంకో ట్రాన్స్మిషన్ టవర్ల వివాదం ఢిల్లీకి చేరింది. జక్కంపూడి వైనవరానికి చెందినటువంటి రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి అయితే ఫిర్యాదు చేశారు. ప్రధానికి ఆన్లైన్ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా సాక్ష్యాధారాలు సహా ఫిర్యాదు చేశారు. వెంటనే ప్రధాని కార్యాలయం నుంచి రైతులకు సమాధానం కూడా అందింది. ఈ అంశంపై ఫాలోఅప్ చేయమని రిప్లై వచ్చింది. అంతేకాదు విచారణ జరపాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి శాఖకు కూడా ఆదేశాలు కూడా అందాయి. రైతుల ఫిర్యాదు అందుకున్నటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా స్పందించారు. జాతీయ రహదారుల సంస్థ విజయవాడ ఆర్ఓ కార్యాలయ ఉన్నతాధికారులపై ఆయన సీరియస్ అయ్యారు. తక్షణం వివరణ ఇవ్వాలని కోరారు. కాగా రైతులు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పోర్టల్లో కూడా ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ కూడా స్పందించింది. దీనిపై కేంద్ర జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులను కూడా వివరణ కోరింది. ఈ ఎన్హెచ్ ఉన్నతాధికారులు విజయవాడ ఆర్ఓ కార్యాలయ అధికారులను వివరణ కోరారు. ఒకసారి ప్రధానమంత్రి కార్యాలయం, నితిన్ గడ్కరీ కార్యాలయం, సెంట్రల్ విజిలెన్స్ కార్యాలయాలు స్పందించడంతో విజయవాడ వెస్ట్ బైపాస్ లాంకో ట్రాన్స్మిషన్ల టవర్ల అంశం సంచలనంగా మారింది. అయితే ఇన్నాళ్ళు రైతులను అక్రమంగా అరెస్టులు చేయిస్తూ పనులు చేపట్టినటువంటి సంస్థలన్నీ సైలెంట్ అయ్యాయి. తవ్విన గోతులను రాత్రికి రాత్రే పూడ్చేశాయి. కాగా తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జక్కంపూడి, మైనవరం రైతులు ఇటీవల చంద్రబాబును కలిసి వివరించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ను వీరిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. దీనికి స్పందించినటువంటి ముఖ్యమంత్రి ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అయితే ఆయన కోరడం అయితే జరిగింది. అసలు ఇక్కడ ఈ అక్రమాలు ఎలా జరిగాయో ఇప్పుడు మనం కొంత చర్చించుకుందాం. లాంకోకు చెందినటువంటి ట్రాన్స్మిషన్ లైన్కు సెంట్రల్ ఎలక్ట్రికల్ రెగ్యులేషన్ కమిటీ నుంచి ఈ లైసెన్స్ 164 లైసెన్స్ అనేది లేదు. ఈ లైసెన్స్ లేని సంస్థకు చెందినటువంటి టవర్ లైన్లు మార్చే అధికారం ఎన్హెచ్ఏకు కూడా ఉండదు. లైసెన్స్ లేని ఓ ప్రైవేట్ సంస్థ ప్రయోజనాల కోసం టవర్ల మార్పిడి పేరుతో ఎన్హెచ్ విజయవాడ ఆర్ఓ కార్యాలయం అధికారులకు 32.58 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ చర్య వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తుంది. మూతబడినటువంటి సంస్థ గతంలో ఇచ్చినటువంటి ప్రతిపాదనను దృష్టిలో ఉంచుకొని పనులకు టెండర్లు పిలవడంతో ఆ సంస్థకు సూపర్వైజేషన్ ఛార్జీల కింద 44 లక్షల మేర చెల్లించారు. ఈ లాంకో సంస్థ నుంచి ఒక యూనిట్ను కొనుగోలు చేసినటువంటి ఈ రాధా టీఎంటీ అనేటువంటి సంస్థ విద్యుత్ ఆదాయం పేరుతో 14 కోట్లకు ఎన్హెచ్ నుండి డిమాండ్ చేయడము, ఎన్హెచ్ కొంతమేర డబ్బులు చెల్లించడం అనేది గమనార్హం. అసలు ఎలా చేయాలో, ఎలా చేసిందో తెలియాలి. ఒకవేళ మయన్మార్ కంపెనీ రాధా టీఎంటీలు అంతర్గత ఒప్పందం చేసుకున్న ఈ లైసెన్స్ జారీకి అది చెల్లుబాటు కాదు. 2 టవర్లతో పోయేదానిని 11 టవర్లకు పెంచి రోడ్డుకు 105 మీటర్ల దూరంలో అర్ధచంద్రాకారంగా తిప్పుతూ రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి అలైన్మెంట్ వ్యవహారంలో ఎన్హెచ్సి మరియు రాధా టీఎంటీ మరియు పాత లాంకో యాజమాన్యాల హస్తం ఉందన్నటువంటి ఆరోపణలు అయితే వెలువడ్డాయి. ఈ మూతబడినటువంటి లాంకో పవర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి లాంకో ట్రాన్స్మిషన్ టవర్ల మార్పిడి వెనుక భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని రైతులు హైకోర్టునైతే ఆశ్రయించారు. ప్రైవేట్ సంస్థ ప్రయోజనాల కోసం వందలాది మంది రైతులను ఇబ్బందులు పెడుతున్నారనేటువంటి విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై ఇప్పటికే 5 స్టేలు ఇచ్చాయి న్యాయస్థానాలు. తాజాగా మరో 6వ స్టే జారీ చేసింది. 13 కేసులకు సంబంధించి ఇప్పటి వరకు 11 స్టేలు వచ్చాయి. ఈ అంశంపై హైకోర్టు సీరియస్గా ఉంది. లాంకో
లైసెన్స్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. తదుపరి విచారణ పూర్తి చేసి వరకు యథావిధిగా పరిస్థితిని కల్పిస్తూ స్టేలు విధించింది. మిగిలిన రెండింటికి స్టేలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా ఇక్కడ ఈ విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు వెంబడి లాంకో ట్రాన్స్మిషన్ టవర్ల మార్పిడి విషయం పెద్ద దుమారమే లేపిందని చెప్పొచ్చు. అది ప్రజెంట్ ఢిల్లీకి చేరి అక్కడ పంచాయతీలు జరుగుతుంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.